ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి CMDF టీవీ వీక్షకులకి నా హృదయపూర్వకమైన వందనాలు. కరుణాకర్ సుగ్గుణ కన్నీటి గాథ నిజమేనండి, మీరు వింటోంది. గడిచిన వారం 10 రోజులుగా కరుణాకర్ సుగ్గుణ ఎవరితోనూ మాట్లాడట్లేదట, సరిగ్గా భోజనం చేయట్లేదట, బయట తిరగట్లేదట, ఒక్కడే గత్తెలుపులు వేసుకొని లోపల కూర్చొని లైట్లు ఆఫ్ చేసుకొని ఆడపిల్ల ఏడ్చినట్లుగా ఏడుస్తున్నాడట, తల మీద గుడ్డ కప్పుకొని. ఏంట్రా బాబు అని అడిగితే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని హిందుత్వంలోనికి తీసుకొచ్చి గర్వాప్సి పేరుతో నేను చేసే బిల్డప్లు చూసి చాలామంది నాకు డబ్బులు పంపేవాళ్ళు హిందువులు. ఈ మధ్యకాలంలో పాస్టర్స్ను కూడా గర్వాప్సి చేస్తున్నాను అని చెప్పి చాలామంది దగ్గర వేరే లెవెల్లో బిల్డప్ ఇచ్చాను, చాలా డబ్బులు తెచ్చుకున్నాను. ఇప్పుడు ఒక పాస్టర్ నా దగ్గరకు వచ్చి 10 రోజులు కూడా కాకుండానే తిరిగి క్రైస్తవంలోనికి వెళ్ళిపోయాడు. నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి అడుగుతున్నారు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. వీడిని చూసి మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, నా బొచ్చలో ఎక్కడ రాయబడిద్దో అని భయం వేస్తుంది నాకు అని చెప్తున్నట్ట. అర్థమైంది అనుకుంటా మీకు. గడిచిన ఒక 4-5 రోజులుగా కరుణాకర్ సుగ్గుణ కృషిపాల్ అనే ఒక యవనస్తుడి గురించి తెగా వీడియోలు చేస్తున్నాడు, మీరు చూసే ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత బైబిల్ ట్రైనింగ్ చేసి సేవా పరిచర్యలోనికి వచ్చాడట ఆ యవనస్తుడు. మరి అతనికి ఏమనిపించిందో, బైబిల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలు ఎవరు తీర్చట్లేదు అని అనిపించిందంట ఆయనకి. అనుకున్నదే తడువుగా హిందుత్వంలోనికి వెళితే సనాతన ధర్మం నన్ను గుండెలకు అద్దుకుంటుంది అని కరుణాకర్ సుగ్గుణ గారు చేసిన వీడియోలు చూసి శివశక్తి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గర్వాప్సి అయిపోయాడు ఈ కుర్రాడు కృషిపాల్. చేతిలో ఒక ఫోటో పెట్టి మెడలో ఒక దండేసి శాలువ కప్పి, ఏది బలి చేసే మేకకి కానీ మెడలో దండలేసి తల మీద పసుపు నీళ్లు జల్లి ముందు డప్పులు కొట్టుకుంటూ తీసుకెళ్తారు కదా బలిచ్చే మేకని, అమ్మవారి ముందు బలిచ్చే మేకని, అట్లా తీసుకొని వెళ్ళాడు కరుణాకర్ సుగ్గుణ. ఆ తర్వాత కూడా కృషిపాల్ తను చేయగలిగినంత చేశాడు. యేసుక్రీస్తు ప్రభువుని తిట్టాడు, తండ్రి అయిన దేవుని గురించి తిట్టాడు, పరిశుద్ధాత్ముని తిట్టాడు, బైబిల్ గ్రంథం అబద్ధం అన్నాడు, క్రైస్తవులందరూ పాపులు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువే పెద్ద పాపి అన్నాడు. ఇక ఆయన ఇష్టం, ఆయనకి ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడాడు. పుట్టినరోజులు గుళ్ళు వెళ్ళాడు, గోపురాలకు వెళ్ళాడు, శివలింగాలకు అభిషేకాలు చేశాడు, ఇష్టం వచ్చినట్లుగా తిరిగాడు, యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సడన్ గా ఒక రోజు యేసుక్రీస్తు ప్రభు నాకు దర్శనం ఇచ్చాడు, నన్ను ఎందుకు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అని అడిగాడు. నాకు కష్టం అనిపిస్తుంది, క్రైస్తవులారా నన్ను క్షమించండి, ఇంకెప్పుడు కూడా అలా ప్రవర్తించను, నేను తిరిగి క్రైస్తవ్యంలోనికి వస్తాను అని చెప్పాడు. ఇంత బాగానే ఉంది, కథంతా బాగానే ఉంది. కృషిపాల్ క్రైస్తవ్యానికి తిరిగి వస్తాను అని చేసిన వీడియోనే కరుణాకర్ సుగ్గుణ గొంతులో ఎలక్కాయ పడ్డట్లయింది. ఇప్పుడు ఎట్లా? ఇంతకుముందు సత్యబాబు అనే ఒక పాస్టర్ని తీసుకొచ్చాను, పాస్టర్స్ను కూడా నా తెలివితో నా జ్ఞానంతో నాకున్నటువంటి బలంతో నేను తిరిగి సొంత మతంలోనికి తీసుకొస్తున్నాను అని చెప్పి ఆ చెన్నజీయర్ స్వామి ముందు, ఆ పరిపూర్ణానంద స్వామి ముందు, లేకపోతే ఆ గరికిపాటి గారి ముందు, లేకపోతే ఇంకొకరి ముందు బిల్డప్లు ఇచ్చుకుంటా హిందూ బంధువులందరి దగ్గర నుంచి కూడా మంచిగా వసూలు చేసుకుంటున్నాను. నేను పాస్టర్స్కి బైబిల్లో లేనంత జ్ఞానం నాకుంది అని చెప్పి బైబిల్ రత్న అని పేరు, నాకు నేనే బైబిల్ రత్న అని పేరు పెట్టుకున్నాను. ఇప్పుడు వీడేంట్రా బాబు సడన్ గా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ప్లేట్ ఫిరాయించాడు, నా పరిస్థితి ఏంటి? మరి ఇంతకు ముందు నేను చెప్పిన మాటలన్నీ ఏం కావాలా హిందూ బంధువుల ముందు అని చెప్పి వెంటనే వాడు ఒక వీడియో చేశాడు కరుణాకర్ సుగ్గుణ. ఏమని వీడియో చేశాడంటే, కృషిపాల్ని బాగా కొట్టారు, కృషిపాల్ని బాగా బెదిరించారు క్రైస్తవులందరూ, కృషిపాల్ ముఖం చూస్తుంటే బాగా తన్నినట్టే ఉన్నారు, బెదిరింపులకు పాల్పడ్డట్టున్నారు అని చెప్పి తనను తాను కవర్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కరుణాకర్ సుగ్గుణ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నువ్వు క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి ఎంతో మంది వెళ్ళిపోతూ ఉంటారు, క్రైస్తవ్యంలోనికి ఎంతో మంది వస్తూ ఉంటారు. అది
క్రైస్తవ సంఘానికి కొత్త ఏమీ కాదు. సంఘంలో ఉండే చెత్త దానంతటదే తొలగిపోతుంది, లేకపోతే ఎవరైనా ఊడ్చినప్పుడైనా వెళ్ళిపోతుంది. తాలు గింజలన్నీ దూరం అయిపోయిన తర్వాత గట్టి గింజలు సంఘంలో మిగులుతూ ఉంటాయి, అది సహజమే. అదేదో నీ గొప్పతనం అని అనుకుంటున్నావు నువ్వు. నీరు ప్లస్ జలము ఈజ్ఈక్వల్ టు బుడగలు అని చెప్పాడు. నీళ్లలో వచ్చే బుడగలకి ఒక కొత్త నిర్వచనం ఇచ్చాడు ఇతను. నీరు ప్లస్ జలము ఈజ్ఈక్వల్ టు బుడగలు అని. బుడగల బాబా అంటారు వీడిని. ఒకటి. రెండో విషయం కూడా మీతో చెప్పాలి. రాజులకి పిల్లలు పుట్టకపోతే రాజులు వారి వంశ అభివృద్ధి కోసం వాళ్ళ భార్యల్ని బ్రాహ్మణులతో పడుకోవడానికి పంపించేవారట. బ్రాహ్మణుల దగ్గర వారి భార్యలు పడుకుంటే దైవజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణులకు పిల్లలు పుడితే ఆ పిల్లల్ని రాజులు వారి పిల్లలుగా భావించి దగ్గరికి తీసుకోవచ్చట, అలా పెంచుకోవచ్చట. అది శాస్త్రం అట. ఇంత గొప్ప విషయాన్ని చెప్పింది మన బుడగల బాబానే, కరుణాకర్ సుగ్గున. ఇక వీడు కనిపెట్టిన విషయాలు అన్నీ ఇన్ని కాదు, వీడు చెప్పే సోది అంత ఇంత కాదు. మన క్రిస్టియానిటీలో కూడా కొంతమంది పాస్టర్స్ కరుణాకర్ సుగ్గున బాగుండాలి, బ్రతుకుండాలి, కరుణాకర్ సుగ్గున బాగా సంపాదించుకోవాలి, చల్లగా బ్రతకాలని కోరుకునే పాస్టర్స్ ఉన్నారు. కరుణాకర్ సుగ్గునకి ఇంత కష్టం వచ్చినా అందరికంటే ముందు ఫోన్ చేసి సుగ్గున బాగున్నావా అని అడిగే పాస్టర్స్ కూడా ఉన్నారు. కరుణాకర్ సుగ్గునకి కష్టం వస్తే ఓర్చుకోలేని పాస్టర్స్ చాలా మంది ఉన్నారు. సరే, తర్వాత సంగతి వదిలేసేయండి. వీడికి బైబిల్ రత్న అని బిరుదులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకంటే నీకే ఎక్కువ బైబిల్ తెలుసు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారట వీడికి. మరి వాళ్ళెవరో, వాళ్ళెంత పండితులో నాకు తెలియదు. కానీ ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నాడు వీడు కరుణాకర్ సుగ్గున ఈ కృషిపాల్ గురించి. కృషిపాల్ వచ్చాడు, నన్నెవరు బలవంత పెట్టలేదురా నాయన, నన్నెవడు కొట్టలేదురా నాయన, నా అంతటి నేను వచ్చాను క్రైస్తవ్యంలోనికి, మళ్ళీ తిరిగి వచ్చాను అన్నాడు. తప్పిపోయిన కుమారులాగా నేను మళ్ళీ వచ్చాను రా బాబు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన విషయం అది. మనం ఎవరూ తీర్పు తీర్చడానికి లేదు. నిజంగా అతను మారాడా, మారు మనసుతోనే తిరిగి వచ్చాడా, లేకపోతే ఏదైనా ట్రిక్ ప్లే చేస్తున్నాడా? మళ్ళీ కొన్ని రోజుల తర్వాత క్రైస్తవులందరూ గొర్రెలని నేను ఊరికనే చెప్పలేదు, నన్ను చూడండి వీళ్ళు ఎలా ఒక్క మాటతో నమ్మారని అంటాడా? లేకపోతే బ్రతికున్నంత కాలం క్రైస్తవ సంఘంలోనే స్థిరంగా ఉంటాడా? క్రీస్తు ప్రేమను నిజంగా తెలుసుకున్నాడా? అది కాలమే సమాధానం చెప్పాలి, దేవుడే దానికి సమాధానం చెప్పాలి. మనం ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదు. దేవుని సంఘంలోనికి వచ్చినటువంటి వ్యక్తిని మళ్ళీ లోకంలోనికి తరమడానికి వీల్లేదు. ఏమన్నా ఉంటే క్రీస్తు మనకంటే శక్తివంతుడు, తెలివి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, ఆయన దైవ కుమారుడు, దేవుడై ఉన్నాడు, ఆయన చూసుకోగలడు కృషిపాల్ సంగతి ఏంటి అనేది. సో ఆయన సీట్లో కూడా మనమే కూర్చొని తీర్పులు మనమేం తీర్చొద్దు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కరుణాకర్ సుగ్గున చచ్చిపోతున్నట్టు, అసలే చూడడానికి కర్రీగా ఉంటాడు. ఈ దెబ్బతో పొయ్యి మీద పెనం కాలినట్లుగా కాలిపోతా ఉంది వాడి ముఖం. వాడి కన్నీరు తుడిచేవారు లేక బస్తాల బస్తాల కచ్చీపులు కారిపోతున్నాయి అక్కడ తడిచి. అది పరిస్థితి. వ్యక్తిగత విషయాల్లోనికి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ కరుణాకర్ సుగ్గున ఒక విషయం జ్ఞాపకం చేసుకో, ఎప్పటికే సగం జీవితం బ్రతికేసాం, మరికొంతకాలం మాత్రమే మనం బ్రతికేది. నిజమైనటువంటి దేవుడెవరో నీకు కూడా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువే ఆయన అన్న విషయం ప్రపంచం అందరికీ తెలుసు. కానీ హిందువులు పడేసే ముష్టి కోసం, హిందుత్వవాదులు విసిరేసే ఆ ముష్టి కోసం చిత్ర విచిత్రమైన వేషాలు వేస్తున్నావు. బతకడం చేతగాక, కష్టపడడం చేతగాక మతపరమైనటువంటి చిచ్చు పెట్టుకుంటూ క్రైస్తవులకి, ముస్లింలకి హిందువులు ఏదో శత్రువులు అన్నట్లుగా క్రియేట్ చేస్తూ నువ్వు చేస్తున్నటువంటి ఈ పని నీకేమాత్రం క్షేమకరం కాదు. ఏదో ఒక రోజు నువ్వు కూడా చనిపోతావు. తప్పనిసరిగా నీ ఆత్మ ఏదో ఒక రోజు క్రీస్తు ముందు నిలబడాల్సి ఉంటుంది. నీకు కూడా తీర్పు తీర్చేది ఆయనే. ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటే బాగుంటుంది. ఇలాంటి కరుణాకర్ సుగ్గున, లలిత్ కుమారు, లేకపోతే ఆ పంది ప్రవీణి గారి మాటలు విని క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయి బతుకుదెరువు కోసం అదొక మంచి దారి అని ఎన్నుకునే వాళ్ళకి కృషిపాల్ ఒక గుణపాఠం లాగా మిగులుతాడు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడు, షేర్ చేసినప్పుడు, కామెంట్ చేసినప్పుడు యూట్యూబ్ ఈ వీడియోని అనేక మందికి పంపిస్తుంది. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెప్తూ
భగభగ మండుతున్నటువంటి సూర్యుడు క్రైస్తవ సంఘం. దాని మీద ఉమ్మి వేయాలని ప్రయత్నిస్తే అది తిరిగి మీ మీదే పడుతుంది. క్రీస్తు జోలికి కానీ సంఘం జోలికి కానీ రాకండి. అది మీకు ఏమాత్రం క్షేమకరం కాదు అని హిందుత్వవాదులకు మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. మీరు జ్ఞాపకం చేసుకోండి. రాధా మనోహర్ దాస్ వీడు తాళ్లపొడి అనేది గ్రామం. వీడి గ్రామం తాళ్లపొడి. అడ్డా రాధాకృష్ణ వీడి అసలు పేరు. అడ్డా రాధాకృష్ణ. చీపురు కట్లు అమ్ముకునేవాడు వీడు. 10th క్లాస్ చదువుకునేటప్పుడే వీడిని తేడాగాడు అని పిలిచేవాళ్ళు క్లాస్లో. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు లేట్ అని చెప్తున్నారు, చనిపోయారని చెప్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఒక సహోదరి ఉంది అని చెప్తున్నారు. రాజమండ్రి దగ్గర కొవ్వూరు పక్కన తాళ్లపొడి అనే మండలం, తాళ్లపొడి అనే గ్రామంలో వీడు పుట్టాడని, ఇప్పటికీ వాళ్ళ బ్రదర్ ఏదో కిల్లీ షాప్ నడుపుకుంటాడు అని చెప్తున్నారు. వీడు బ్రాహ్మణుడు అని తిరుగుతున్నాడు. పిలక వేసుకొని కాషాయ వస్త్రాలు ధరించి ఇస్కాన్లోనికి వెళ్ళాడు ఫస్ట్ వీడు. అక్కడ ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇస్కాన్ నుంచి బయటికి గెంటారు వీడిని. ఏం చేయాలో తెలియక, కష్టపడి పని చేయలేక ఈ అవతారం ఎత్తాడు వీడు. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా మంది వీడు బ్రాహ్మణుడు అనుకొని కాళ్ళు మొక్కుతున్నారు. వీడు కూడా శూద్రుడు. వీడు శూద్రుల కులాల్లో ఒక కులానికి చెందినవాడు వీడు. మన ధర్మశాస్త్రం ప్రకారంగా వీడు కూడా అంటరాని వాడు. ఏ విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోండి.